వాక్య సందేశంలో మనకు వెళ్తే భక్తిగల తల్లుల ప్రభావం, ఒక భక్తిగల తల్లి కుటుంబంలో ఉంటే ఎలాంటి ప్రభావం ఉంటుంది అని. చాలామంది మదర్స్ డే గురించి పిల్లలు కొన్ని దేవుని బిడ్డలారా విషయాలు మదర్స్ని విషయం చెప్తూ మా మదర్ ఇలా ఉంటుంది, మా మదర్ ఇలా ఉంటుంది రాశారు. అదే తల్లి, భక్తిగల తల్లి ఒక కుటుంబంలో ఉంటే ఎలాంటి ప్రభావం ఉంటుంది అనే అంశం మీద ఒక చిన్న క్లుప్తమైనటువంటి సందేశాన్ని మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను. భక్తిగల తల్లి ఇంటిలో ఉంటే ఆమె యొక్క ప్రభావము పిల్లల మీద ఎలా ఉంటుంది అనే అంశానికి సామెతల గ్రంథం 31వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. ముత్యముల కంటే అమూల్యమైనది, గుణవతి అయిన భార్య దొరుకుట ఆమె ముత్యముల కంటే అమూల్యమైనది అని 25 నుండి 31 వచనాలు ఒకసారి ఆ వాక్య భాగానంతా ఒకసారి మనం చదువుకుందాం. నారబట్టలు నేయించి అమ్మును, నడికట్లను వర్తకులకు అమ్మును. బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు. ఆమె రాబో కాలమున విషయమే నిర్భయముగా ఉండును. చదవండి. జ్ఞానము కలిగి తన నోరు తెరుచును, కృపగల ఉపదేశం ఆమె బోధించును. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. పని చేయకుండా ఆమె భోజనము చేయదు. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలు అందరు. చాలామంది కుమార్తెలు ప్రతివర్త ధర్మమును అనుసరించి ఉన్నారు, కానీ వారందరిలో నీవు మించిన దానవని ఆమె పెనిమిటిని ఆమెను పొగడును. అందం మోసకరము, సౌందర్యం వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. చేసిన పనిని బట్టి అటు దానికి ప్రతిఫలం ఇయ్యదగును. గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. రైట్. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో గుణవతినటువంటి భార్యకు ఉండే లక్షణాల గురించి ఇక్కడ మనం చదువుకున్నాం. అంటే భక్తిగలగా ఒక స్త్రీ, దైవభక్తి గల ఒక స్త్రీ కుటుంబంలో ఉంటే ఎలా ఉంటుందో మరి మనం చదువుకున్న వచనాల్లో ఈ అధ్యాయంలో 10 నుండి ఆ మిగతా వచనాలు కూడా మనం ధ్యానిస్తే మనకు అర్థమవుతుంది. ఆమె పనులేంటి, ఆమె ఏ విధంగా కుటుంబాన్ని చూసుకుంటుంది, ఆమె చేసే వ్యాపారం ఎలా ఉంది, పిల్లల పట్ల ఎలా జాగ్రత్తగా ఆమె చర్యలు తీసుకుంటుంది, ఎలా ప్రేమ చూపిస్తుంది, ఎలా కష్టపడుతుంది, ఎలా ఇంటిని ఉంచుకుంటుంది, ఎలా కేర్ తీసుకుంటుంది, ఎలా పని చేస్తుంది అనే ఎలా ఉపదేశిస్తుంది, ఈ విషయాలన్నీ కూడా ఉన్నాయి. వచ్చిన మనం ధ్యానించవచ్చు. అయితే ఈ భక్తిగల స్త్రీ గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు మరి దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని దేవుని భయభక్తులతో నడిచినటువంటి ఒక తల్లి ఆమె యొక్క మాదిరికరమైన జీవితాన్ని మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. ఆమె సుజన్నా వెస్లీ. ఈ సుజన్నా వెస్లీకి సంతానము 17 మంది. దైవజనులు ఆ రీతిగా బోధించిన విషయాలే నేను చెప్తున్నటువంటి రాయబడిన విషయాలే దేవుడు. ఈ 17 మంది పిల్లలలో చార్లెస్ వెస్లీ, జాన్ వెస్లీ అనే 2 కుమారులు, వారిని దేవుడు ఉన్నతమైనటువంటి స్థితిలో వారిని దేవుడు వాడుకున్నాడు. అనేకులకు దీవెనకరంగా ఉండే విధంగా గొప్ప సాధనాలుగా వాడుకున్నాడు. దానికి కారణం ఏమిటంటే సుజన్నా వెస్లీ యొక్క ప్రత్యేకత. అయితే ఈ సుజన్నా వెస్లీ ఏ విధంగా ఆమె కుటుంబంలో తన బిడ్డలు నడిపించుకుందో కొన్ని విషయాలు, రాయబడిన విషయాలు మీకు చెప్తాను దేవుడారా. ఏ విధంగా ఆమె కుటుంబంలో ఆ డిసిప్లిన్, ఆ క్రమశిక్షణ పాటించింది ఆ తల్లి. ఒక తల్లి పిల్లలు ఉన్నతమైన స్థితిలో భౌతికంగా ఆధ్యాత్మికంగా ఉన్నారంటే దాని వెనుక గొప్ప పాత్ర వహించిన వారు తల్లి. కనుక ఈమె 17 మంది పిల్లలను ఎలా చక్కగా పోషించింది, ఆమె కుటుంబంలో ఎలాంటి క్రమశిక్షణ, ఎలాంటి పద్ధతులను పెట్టుకొని పాటించింది. ఒక పద్ధతి, ఒక క్రమం, విధానం ఉంటేనే పిల్లలు ఎదుగుతారు క్రమంగా. సో ఆమె దేవుని బిడ్డలారా మొట్టమొదటిగా తన పిల్లలను శిక్షణలో ఇవ్వడం ఆమె పాటించిన కొన్ని నియమాలు ఆమె పాటించింది. సో ఈ 17 మంది సంతానం కోసం ఆమె ఒక్కొక్కరితో వారానికి ఒక గంట
ప్రత్యేకంగా ఆమె ఏం చేసేదంట, ఆధ్యాత్మిక సంగతులను గురించి చర్చించేదంట. 17 మంది పిల్లలు ఉన్నా నాకు టైం లేదు పోషించడానికి లేకపోతే వంటలు చేయడానికి అని ఆమె ఏదో భౌతికమైన పనులు చేసి అలసిపోలేదు. కానీ అలసిపోయినా ఒకవేళ పిల్లలతో ఏమంటే వారానికి 1 గంట ఈ 17 మంది పిల్లలకు సమయం ఇచ్చి దేవుని గురించి మాట్లాడేదంట 1 గంట. అంత మాత్రమే కాకుండా ఆమె ఏం చేసేదంట, దేవుని బిడ్డలారా పిల్లలకు నేర్పించేదంట. ఏమని? వారికున్న ఇష్టాలను పక్కన పెట్టి, అంటే పక్కన పెట్టడం అంటే గొడవ రాదా పిల్లలకు? ఇష్టాలను పక్కన పెట్టి దేవునితో కలిసి పని చేసేలా చేయడం. ఆమె ఏం చేసిందంటే పిల్లలు వాళ్ళకున్న డిమాండ్స్ ఉన్నా ఈమె వాళ్ళకి ఏం నేర్పేదంటే దేవునితో కలిసి పనిచేసేది నేర్పించేది. అది మొదటిది. రెండవది ఏంటంటే ఆమెలో ఉన్నటువంటి గొప్ప శక్తి బలం ఏంటంటే పిల్లల కొరకు ప్రార్థన చేయడం. అన్నిటికీ సమయం ఉంటుంది, ఒకదానికి సమయం ఉండదు. చెప్పండి ఏదానికి? అంతే. బైబిల్ నువ్వు చదువుకోగలుగుతావు, బైబిల్ ఎంతైనా చదువుకుంటావు, కానీ ప్రార్థన చేసే టయానికి నిద్రన్న రావాలి, పనులన్నా కనపడాలి. సో ఆమె రెండోది ఏంటంటే ప్రార్థన చేయడం, ప్రార్థన చేసేదంట. మూడవది పిల్లలంట ఏడుస్తారు, నాకు అది కావాలి ఇది కావాలని. ఏడ్చినప్పుడు మనం ఏం చేస్తాం? నీకు ఏడవాకు, నేను ఇది ఇచ్చలే అని మనం ఏం చేస్తాం? ఏడుపు ఆపివేయటానికి నువ్వు ఏడవద్దులేరా, నీకు సెల్ ఫోన్ ఇస్తాను, సులుకు చూసి అక్కడ పోయి చూసుకోపోగా ఏదైనా గేమ్స్ ఆడుకోపో అని ఇస్తాం. అంటే ఏడ్స్తే వారి డిమాండ్స్ మనం తీరుస్తాం కదా. కానీ మేము ఏడ్స్తే ఏం చేసేదంటే ఏడ్చిన మాత్రాన అది ఇవ్వకుండా మర్యాదగా అడిగినప్పుడు అది మంచిదైతే దాన్ని ఇవ్వడం. ఇప్పుడు ఇంట్లో ఏమవుతుందో తెలుసా? అనవసరంగా ఎందుకు ఏడిపిస్తావు, అడుగుతున్నాడు కదా ఇచ్చేసేయి. ఎవరన్నారన్నమాట? పిల్లోడు ఏడుస్తున్నాడు, పదే గోము పెట్టి ఏడుస్తున్నాడు, అది కావాలని. ఇచ్చేయచ్చు కదా, ఎందుకు అనవసరంగా ఈకున్నావు అని అంటారు. ఎవరంటారు? భర్త అంటాడా, భార్య అంటుంది? అదే కదా, భర్త మీదనే ఎట్టాలా. భర్త మీద అంటే ఆయన దొరికాడు కాబట్టి ఆయన మీద నెట్టాల. కొన్ని సమయాల్లో భర్త, కొన్ని సమయాల్లో భార్య. భార్య అంటారనే కాదు, ఇద్దట్లో ఎవరో ఒకరు అనొచ్చు. అంటే ఏడుస్తున్నప్పుడు ఏం చేస్తామంటే సడన్గా ఏడుపు మానాల, అడిగినది ఇవ్వాలా. కానీ సుజన్న వేసులు అలా చేసేది కాదంట. వారు మర్యాదగా చాలా పొలైట్గా అడిగితే అది మంచిది అయితే ఆమె ఇస్తుందంట. వాళ్ళు అడుగుతారు, ఏదో డిమాండ్ చేస్తారు. సో ఆమె పెట్టుకునేటువంటి కొన్ని నియమాలు ఇవి. సో ఇంకా ఏం చేసేదంట, తప్పులు ఒప్పుకుంటారు. తప్పు చేసినప్పుడు ఒప్పుకోవాలంట, కన్ఫెస్ చేయాలంట. తప్పు చేసినప్పుడు ఒప్పుకోకపోతే వదిలిపెట్టదంట. సో తప్పు చేసావో చెప్పు. తప్పు చేసేటప్పుడు ఏం చేస్తారంటే తల్లులు ఎక్కువగా, తండ్రులు శిక్షించేటప్పుడు తల్లులు ఏం చేస్తారు? ఎందుకు అనవసరంగా బెత్తం తీసుకున్నావు? వెనకిలకి వేసుకుంటే తల్లి ఏం చేస్తుంది? కుమారుని మీద దెబ్బలు బండికుండా తండ్రి ఏం చేస్తాడంటే బెత్తం తీసుకుంటుంటాడు. మీ డాడీ బెత్తం తీసుకుంటున్నాడు, పారిపో. ఎవరు మాట అంటారు? పాపం, ప్రేమ అలాంటిది. బెత్తం తీసుకున్నప్పుడు చాలా కోపమవుతున్నాడు మీ డాడీ, ఇంకా నీకు దెబ్బలు పడతాయి, కనపడకుండా ఎక్కడ దాక్కోపో అని తల్లి ముందు చెప్తుంది, ఇంటి ఇస్తుంది. ఇంటి ఇచ్చిన నువ్వు డాడీ దగ్గరికి వెళ్ళి నువ్వు చేసిన తప్పు ఒప్పుకోరా యథార్థంగా, అప్పుడు ఆయన నేను ఏం శిక్షించాడు. నువ్వు తప్పు చేసినా నేను చేయలేని అబద్ధం ఆడితే ఖచ్చితంగా నీకు దెబ్బలు పడతాయి అంటుంది మంచి తల్లి అయితే.
పాస్టర్ గారు ఇప్పుడు మా పిల్లలంతా పెద్ద అయిపోయారు, ఇప్పుడు ఏం ఆ సమస్య మాకు లేదంటారా? ఇప్పుడు పిల్లల్ని పెంచే వారి గురించి చెప్తాను. సో సుజన్న వెస్లీ ఏం చేసేదంట, తప్పు చేసినప్పుడు ఒప్పుకునేంత వరకు ఒప్పుకుంటే శిక్షించకుండా వదిలిపెట్టేదంట, గుడ్ అనేదంట. కానీ మన తల్లులు ఎలా ఉంటారంటే, ఎవరైనా వచ్చి మీ అబ్బాయి అలా తప్పు చేస్తున్నాడమ్మా అంటే, మా అబ్బాయిని గురించి నువ్వు అంటావా? మా అబ్బాయి ఎంత మంచివాడో తెలుసా నీకు? మా అబ్బాయి సంగతి మేము చూసుకుంటాం, నువ్వెవరు? లేదంటే నేను ఏదో ఆ అబ్బాయి ఏదో అయిపోతాడు, మీ అబ్బాయి చెడిపోతాడని ఏదో మీ మంచి కోసం చెప్పాను తప్ప అలా కాదు అంటే ఎవరు నువ్వు వచ్చి నాకు చెప్పడం? మా అబ్బాయి సంగతి నాకు తెలుసు, మా అబ్బాయి ఎంత మంచివాడని. చూడండి దేవులరా, మన పిల్లల గురించి మనకు మంచి అభిప్రాయం కలిగి ఉంటాం. ఎస్, కలిగి ఉండాలి. అట్ ద సేమ్ టైం కూడా వారి గురించి మనం జాగ్రత్త కూడా మనం కలిగి ఉండాలి. డిసిప్లిన్ అనేది కుటుంబంతో ప్రారంభం కావాలి. ఒక దైవజనుడు, నేను మళ్ళీ వెళ్తాను, ఈ సబ్జెక్ట్లోకి వెళ్తాను. నేను వాక్ చేస్తున్నప్పుడు ఒక చర్చికి వెళ్ళేటువంటి ఇంకొక విశ్వాసి నాతో నడుస్తూ ఉన్నాడు. పాస్టర్ గారు ఎలా ఉన్నారని నడుచాడు. చెప్తూ ఒక దైవజనుడు, గొప్ప దైవజనుడు ఆయన ఒప్పుకున్నాడంట సంఘం ఎదుట, నేను ఒక బ్యాడ్ ఫాదర్ను, ఒక చెడ్డ తండ్రిని అన్నాడంట. ఐఎమ్ బ్యాడ్ ఫాదర్, ఐఎమ్ గుడ్ మదర్, ఐఎమ్ బ్యాడ్ మదర్, గుడ్ మదర్, బ్యాడ్ మదర్. దీంట్లో మనం ఎలా ఉండాలని కోరుకుంటాం? ఎవరైనా యు ఆర్ గుడ్ అంటే మన ముఖం అంతా వికసించిపోతుంది, యు ఆర్ బ్యాడ్ అంటే మన ముఖం అంతా ఏమైపోతుంది? రెండు మాటలే తేడా ఉంది. యు ఆర్ గుడ్, చాలా మంచి తండ్రివి, మంచి తల్లివి, నువ్వు మంచి తల్లివి అంటే అస్సలు నీ ముఖంలో ఎంత ప్రకాశం కలుగుతుంది. ఆయన సంఘం ఎదుట నేను బ్యాడ్ ఫాదర్ను, నా పిల్లలను సరిగా పెంచలేకపోయానని ఒక దైవజనుడు అన్నాడంట. ఎంత యథార్థత అది! సంఘం ఎదుట ఇలా నిలబడి నేను బ్యాడ్ ఫాదర్ను. చాలాసార్లు దేవుడారా నేను అదే అడిగాను, నాకు సాయం చేయ ప్రభా, నాకు జ్ఞానం లేదని. నేను మంచి ఫాదరును అని నేను చెప్పలేను దేవుడా. ఇంకొక దైవజనుడు, చాలా ఆయన వాక్యం అంటే ఎంత మంచి దైవజనుడు, ఆయన అన్నాడు సంఘములు ఎదుట నేను ఏడ్చుకుంటూ, నేను బ్యాడ్ ఫాదర్, నేను సాక్షిగా లేను, మంచి తండ్రిగా లేనని. ఎందుకంటే మనను మంచి తండ్రినా కాదా అనటానికి నా యొక్క లక్షణాలను పిల్లల యొక్క జీవితాల్లో ప్రతిబింబిస్తాయి. గుణ లక్షణాలు అక్కడ వాళ్ళ జీవితాల్లో ప్రతిబింబిస్తాయి. సో మంచి తల్లులుగా మనం ఉండాలి అంటే, మా పరమతండ్రి మంచి యేసయ్య మన హృదయంలో ఉండి ఆయన హృదయంలో ఉండి ఆయన మాట ప్రకారంగా జీవిస్తే మంచి తల్లులుగా ఉండటానికి అవకాశం ఉంటుంది దేవుడా. నేను మంచి తల్లిని, నా పిల్లల్ని మంచిగా పెంచగలిగాను, ప్రార్థన చేయగలిగాను, వారు ఉన్నతంగా అన్ని విషయాల్లో వారు దీవించబడ్డారు అనే సాక్ష్యం నీకెప్పుడు ఆ సాక్ష్యమే నీకెంతో సంతోషాన్ని కలగజేస్తుంది. ఎప్పుడైనా ఆలోచించేవా, నేను మంచి తల్లిని ప్రభా, నేను మంచి తల్లిగా ఉండటానికి నాకు సహాయం చేయవా అని ఎప్పుడు కన్నీరు గార్చావు? ఎప్పుడైనా గార్చావా నువ్వు ఉపవాసం అండి, నేను మంచి తల్లిగా ఉండాలి, నా పిల్లలకు, నా భార్యకు మంచి భార్యగా నా భర్తకు మంచి భార్యగా ఉండాలి, నా పిల్లలకు మంచి తల్లిగా ఉండాలి అని ఆ ఆశ కలిగి ఎప్పుడైనా నువ్వు ఉపవాసం ఉండి అడిగావా? చెడ్డ తల్లులు కూడా కొన్నారులేండి. మీరు మొదటి రాజుల గ్రంథం మనం చదువుతున్నాం కదా, ధ్యానిస్తున్నాం కదా. మంచి తల్లి సుజన్న, మంచి తల్లి ఆమె కొన్ని నియమాలు పెట్టుకుంది ఆమె ఇంటిలో, అలా పెంచగలిగింది. అందుకే చార్లెస్ వెస్లీ, జాన్ వెస్లీ ప్రపంచంలోనే గొప్పగా వాడబడ్డారు, దీవెనకరంగా నిలిచారు అనేకులకు.
సో ఈమె తప్పులు ఒప్పుకున్నప్పుడు ఆమె శిక్షించకుండా క్షమించి వదిలిపెడుతుందంట. ఎదురు తిరిగినప్పుడు, తప్పు చేసినప్పుడు ఏం చేయాలంట? ఎదురు తిరిగారు, తప్పు చేశారు పిల్లలు, ఏం చేయాలి? శిక్షించిందంట. ఇంకా ఏదైనా మంచి పని చేసినప్పుడు మెచ్చుకొని బహుమతి ఇచ్చిందంట. గుడ్ అని. వాళ్ళు మంచి పని చేస్తారు, అప్రిషియేషన్ ఇవ్వాలి, వాళ్ళు మెచ్చుకోవాలి, బహుమతి ఇవ్వాలి. ఇచ్చారు. ఎన్నిసార్లు ఇచ్చారు బహుమతి? ఏదైనా గిఫ్ట్ ఎన్నిసార్లు ఇచ్చారు? స్కూల్లో మంచి మార్క్స్ వస్తాయి, ఫస్ట్ వస్తారు, ఇంటికి వస్తారు, ప్రోగ్రెస్ కార్డు చూపిస్తారు. చూపించి, మమ్మీ నేను సెకండ్ వచ్చాను, ఈ సబ్జెక్ట్లో టాప్ వచ్చానంటే దగ్గర చేర్చుకొని ముద్దు పెట్టి, అవును బిడ్డ గుడ్ నీకు అని ఆమె తెలియకుండా నాకు గిఫ్ట్ తీసుకొచ్చి ఇచ్చి ఎట్లుంటుంది? ఏడ్చిన వాళ్ళు అక్కడ పక్కన పెట్టు. ఏంటి ఏడ్చినావులే అంటే ఎట్టుంటుంది? సో ఎప్పుడైనా పిల్లలను మంచి పని చేసినప్పుడు హానర్ చేసి వాళ్ళను మెచ్చుకొని వారికి ఏదైనా గిఫ్ట్ ఇచ్చారా? చిన్నదే గిఫ్ట్ అంటే పెద్ద పెద్దవేం కాదు, చిన్న గిఫ్ట్స్ చిన్నవే. అదే గిఫ్ట్ అంటే చిన్నదైనా దాంట్లో సంతోషం. చూడండి, గిఫ్ట్ ఒక రాగానే గిఫ్ట్ ఇచ్చారని సంతోషపడతాం కదా. మరి ఇతరులకు మనం ఎప్పుడైనా గిఫ్ట్లు ఇచ్చే అలవాట్లు ఉన్నాయో? మనకు ఇచ్చాం. హరేక్ మాల, లేకపోతే గిఫ్ట్ ఇచ్చేటప్పుడు ఆ యొక్క షాపులో గిఫ్ట్లు వాళ్ళు సపరేట్ చీపు పక్కా పెట్టింటే చీపుగా ఉండేటివి, అవి గిఫ్ట్ ఇస్తారమ్మా 300 200 అని. ఎవరికైనా డ్రెస్ పెట్టాలి, మనకు మంచిగా నువ్వు కొనుక్కునే రీతికి ఇతరులకు గిఫ్ట్ ఇస్తావా? నేను ఒక సవాల్ ఇస్తున్నా. ఎప్పుడైనా ఎవరికైనా ఇతరులను గిఫ్ట్ ఇస్తున్నప్పుడు నువ్వు ఏం ఆశిస్తావు? మంచి గిఫ్ట్ ఎలా ఆశిస్తావు కదా. ఇతరులను గిఫ్ట్ ఇస్తున్నప్పుడు ఎట్లా ఇస్తావు? చాలా శ్రేష్టమైనది నీకు, ఆ హృదయం నీకు డెవలప్ అవుతుంది. అలా ఏం చేయం. అంతనా అంత అవసరం లేదులే, అంతనా అంత అవసరం లేదులే. అది నీకు కొనుక్కుంటున్నప్పుడు ఏడు కొనుక్కుంటావు? నీకు కొనుక్కుంటున్నట్టుగా గిఫ్ట్, అది నీ పెద్ద హృదయం, విశాల హృదయం. హల్లెలూయా. ఈ రోజు నుండి అది చేయాలి మీరు ప్రాక్టీస్. గిఫ్ట్ ఇచ్చేటివి ఎక్కడున్నాయి? ఆ మూలను ఉన్నాయి, 300 రూపాయలు తీసుకోపో. నా నేను గిఫ్ట్ ఇస్తానంటే ఆ గిఫ్ట్ నా హృదయము తెలుస్తుంది. వారి గిఫ్ట్ శ్రేష్టమైన గిఫ్ట్ ఇవ్వండి, శ్రేష్టమైన దేవుడు నీకు ఇస్తాడు. ఇంకా ఆ రోజులు, పాత రోజులు మర్చిపోదాం. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మరి ఏం పాస్టర్ గారు ఎట్లా? మరి ఎట్లా? అంతే చేయాల్సిందే, ఉన్నతమైన చేయాలి పనులు. మీరు ఒక ఫంక్షన్కి వెళ్తున్నారు, 100 రూపాయలు చాలే, 100 రూపాయలు పెట్టు, 200 పెట్టు. నో, శ్రేష్టమైనది ఇవ్వండి వాళ్ళకి పోయి. పాస్టర్ గారు మన ఆర్థిక స్థితిగతులు అలాగే ఉన్నాయి. ఉన్నా మీకు శ్రేష్టమైనది ఏంటి ఉంటుంది, మీరు ఇవ్వాలని అనుకుంటే ఉంటుంది. మీరు ఇవ్వాలనుకుంటే ఉంటుంది హృదయంలో. ఇచ్చేవారి హృదయం ఎప్పుడు సంతోషంగా ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇచ్చేవారి హృదయం ఎప్పుడు ఉంటుంది? పిసినారి హృదయం సంతోషం రాదు కదా. ఇచ్చే హృదయానికి ఎప్పుడు సంతోషమే. అది ఎంజాయ్ చేయాలి. ఇచ్చే వాళ్ళ హృదయంలో ముఖం కలకలలాడుతుంటుంది. సో పిల్లలు ఏదైనా చేస్తే, మంచి పని చేస్తే వారికి గిఫ్ట్ ఇచ్చే బహుమతి ఇచ్చేదంట. అంత మాత్రం కాకుండా ఆమె పిల్లలతో చేసిన ప్రతి వాగ్దానాన్ని ఖచ్చితంగా నెరవేర్చడం. పిల్లలకు వాగ్దానం చేస్తాను, నీకు అది తెచ్చలే, ఇది తెచ్చలే, అది తెచ్చలే, ఉత్తగా కల్లిపల్లి మాటలు, గాలి మాటలు మాట్లాడద్దు, క్షమించాలి. హల్లెలూయా. రే నీకోసం అది తెస్తారా, నీ బర్త్డేకి అది తెస్తారా, నీ బర్త్డే, ఆ బర్త్డే సంగతి వచ్చిన విషయం మర్చిపోవద్దు. పిల్లలకు వాగ్దానం చేస్తే ఏం చేయాలి? ఏమ్మా నువ్వు పాస్ అయ్యావు, నీకు వాచ్ కావాలంటున్నావు, మంచి వాచ్ నేను తీసుకొస్తాను, తీసుకురావాలి. అంతేగా నువ్వేం చేస్తావు? వాగ్దానం చేస్తే. మీరు మీ పిల్లలకు వాగ్దానం చేశారా? అది ఇస్తాను, ఇది తీసుకొచ్చి ఇస్తానని.
పిల్లలు ఏం చెప్పకుండా లోపల అవు డాడీ, అవు అంకుల్, అవు నిజమే, అవు చేశారు, చేయలేదు, వాగ్దానం చేశారు కానీ ఇవ్వలేదు అంటున్నారు కదా. పిల్లలకి ఎప్పుడు కూడా మనం వాగ్దానం చేస్తే ఏం చేయాలి, మనం ఇవ్వాలి. సో ఈ గైడ్లైన్, ఈ యొక్క నియమాలు వెస్లీ సుజన్నా పెట్టుకొని 17 మంది పిల్లలను దైవ భక్తిలో ఆమె పంచింది. తల్లుల సుగుణాలు ప్రతీకలే పిల్లలు. ఈ సుగుణాలు మనలో మంచి సుగుణాలు అంటే వారిలో ఆ ప్రతీకలు కనపడతాయి దేవుడా. అంచేత తల్లి యొక్క ఒడిలో నేర్చుకున్నటువంటి సత్యాలు ఎక్కడ నేర్చుకుంటారు? తల్లి దగ్గర నేర్చుకుంటారు. ఒక తల్లి దైవభక్తిలో పెంచుతుంది, ఇంకొక తల్లి ఏం చేస్తుంది? దైవభక్తిలో పెంచలే. వీరిద్దరికి డిఫరెన్స్ ఎలా ఉంటుంది? ఖచ్చితంగా డిఫరెన్స్ కనపడుతుంది. సో నీ యొక్క పాత్ర ఎంత ప్రాముఖ్యమైందో చూడు. ఓపిక లేకుండా పిల్లోడు అల్లరి చేస్తున్న ఓపికలు అనవసరంగా ఎందుకన్నా అనుకునే తల్లులు ఉంటారు ఆ రోజులలో. ఇప్పుడు ఒకరిద్దరికే కష్టపడుతున్నారు. ఆమె 17 మంది పిల్లలు ఎలా పెంచిండాలి? ఒకరిద్దరి పిల్లలకే కష్టపడుతున్నారు పెంచలేక. లేదంకులు ఒక్కడు 17 మందితో సమానం, మాకు చుక్కలు చూపిస్తారంటారా? ఎస్, పిల్లలు ఒక స్టేజ్లోనే ఆడుతారు, అల్లరి చేస్తారు. ఒక స్టేజ్లో మీతో మాట్లాడారు, అయిపోయింది. 17, 18, 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇంకా వారి కెరీర్ మీద, చదువు మీద, ఉద్యోగం అయిన తర్వాత మీతో మాట్లాడారు, అయిపోయి వాళ్ళు సపరేట్ అయిపోతారు. వాళ్ళ జీవితం, వాళ్ళ లైఫ్ డిఫరెంట్గా ఉంటుంది. కేవలం చిన్నపిల్లలు ఉన్నప్పుడే నీ భుజాలు ఎక్కుతారు, లేకపోతే తల మీద తెచ్చి కూర్చుంటారు, లేకపోతే ఎన్నికలు లాగుతారు, అది డాడీ అదే అంటాడు. ఒకరోజు నేను పార్కులో తిరిగి ఒకసారి రౌండ్ తీసి కూర్చుంటే ఒక తండ్రికి 2 అబ్బాయిలు ఆడుకుంటున్నారు. అందులో ఒకడు ఈ జారుడు బండి అంటారు, జారుడు ఏమనేమంటారు, అదేనా, స్లైడింగా. ఒక్కడు పిల్లోడు స్లైడింగ్ దిగుతుంటే ఇంకొకడు ఏం చేస్తానంటే వాడిని కాలు పట్టుకుంటున్నాడు. తమ్ముడా అన్న, డాడీ అంటున్నాడు. మళ్ళీ వాళ్ళ డాడీ ఇచ్చి కొంత భయపెడితే దూరంగా వెళ్తున్నాడు. మళ్ళీ ఇచ్చిన చెప్పులు, కాలు, లేకపోతే షర్టు బట్టి లాగుతున్నాడు. వాళ్ళ డాడీ వాడిని కంట్రోల్ చేయలేకపోతున్నాడు. ఒకడు కంప్లైంట్ చేస్తున్నాడు, ఒకడు ఇసుకిస్తున్నాడు. ఈ రెండు మన కుటుంబంలో జరుగుతుంది. ఒకరు కంప్లైంట్ చేస్తారు, డాడీ. సిస్టర్ ఏముంటుంది, ఒక చెల్లి ఏముంటుంది, చెల్లి ఏడుస్తుంది గట్టిగా, మమ్మీ అక్క నన్ను లాగుతుంది. చాలా పేషెన్స్ ఉండాలి. వారు వస్తువుల దగ్గర గొడవ పడతారు. ఎప్పుడైనా పిల్లలు ఒకరొకరు ఇలా పట్టుకొని లాక్కు ఒకరు కొట్టుకున్నారా ఇంట్లో? ఇద్దరు పిల్లలు అనుకో, ఒకరినొకరు తోసేసుకుంటూ కొట్టుకుంటున్నారా? వెరీ బ్యాడ్ ఆ విషయంలో. నాకు తెలిసిన ఒక కుటుంబంలో అన్న చెల్లి అని బాగా ప్రేమతో ప్రేమించేవాడు. వాళ్ళు చిన్నప్పుడు నేను చూశాను ఎంత ప్రేమతో పిలిచాడంటే చెల్లి కొంచెం గట్టిగా ఉండేది. చెల్లి అని ప్రేమించేవాడు. ఆ చెల్లి అంటే అన్నలాగా కాదు, కొంచెం డిఫరెంట్. కానీ ఎట్లాంటి ప్రేమ అంటే అంత క్లోజ్ ప్రేమ, అంత మంచి ప్రేమ. అసలు అలాంటి వాతావరణంలో పెరిగారు వాళ్ళు. ఇంట్లో కూడా వినయ్, ప్రేమ్, ఎలిజబెత్, ఈ ముగ్గురు వీళ్ళు పెరుగుతున్నప్పుడు నేను వాళ్ళని గమనించేవాడిని. అప్పుడు నేను ఇంట్లో ఎక్కువ ఉండేవాని కాదు. అయితే ఎప్పుడు కూడా వారు ఒకరొకరు ఫైట్ చేయడం కానీ, లాక్కోవడం కానీ, తిట్టుకోవడం కానీ జరగలే. అంతవరకు రాలే. ఎందుకంటే చాలా ఫ్యామిలీ ప్రేయర్లో కూర్చోవాలి, బైబిల్ ధ్యానించాలి, ప్రార్థన చేయాలి. టెస్టమని బయట నుండి ఎవరైనా ఏదైనా చెప్తే ఇలాగని ఎవరు కూడా వచ్చి కంప్లైంట్లు ఇయలే.
అంటే అంత పర్ఫెక్ట్ అని అనడం లేదు, కానీ వాళ్ళ లోపాలు ఉన్నాయి, ఉండదు. ఎందుకంటే మనుషులు, పిల్లలు యంగస్టర్స్ అనేవి ఉంటాయి. కానీ ఇంటిలోకి వచ్చేటప్పటికి వారు భయపడేవారు. ఆ భయం ఎందుకు ఉంటుందంటే, ఏం చేసేవాని కాదు, నా రూమ్కి పిలిపించుకునేవాడిని. ఇంకా అయిపోయింది పో, పిలుస్తాను రూమ్కి అనేవాళ్ళు. నేను చేసిన పని అదే చేశాను. నా రూమ్కి పిలిపించుకొని, నీ గురించి దేవుడు నాకు ఇలా చెప్పాడు, అవునా కాదా అని అడిగేవాని. ప్రశ్న అంతేం కాదు, అది నేను చేసే ప్రశ్న. నీ గురించి దేవుడు నాకు ఇలా చెప్పాడు, చెప్పంటే చేతులు కట్టుకొని ఎల్లు జాగ్రత్త అని చెప్పేవాడిని. వాళ్ళు చేసేది ఎగ్జామ్ రాసిన తర్వాత చెప్తాను, ఒక సబ్జెక్టులో పోతున్నావు, అన్ని సబ్జెక్టులో పాస్ అవుతావు, ఇలాగా ఏదో ఒకటి రిజల్ట్ ముందే చెప్తారు. వచ్చి రాయగానే చెప్తారు, డాడీ ఏమైనా చెప్పారు నా గురించి అని అడుగుతారు వాళ్ళు. నీ గురించి చెప్పినప్పుడు నేను చెప్తాను నేను. సో దేవుడు నాకు అదే ఏదో ఒక జ్ఞానంతో నడిపించాడు దేవుడారా. అంచేత ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ముఖ్యంగా తల్లులు, మీరు చేసినటువంటి త్యాగము చాలా గొప్పది, ఇంకా అది మరవలేనిది. ఇంకా మీరు ఎంత పొగిడినా, మీకు ఎన్ని మాటలు చెప్పినా అది సరిపోంది. ఎందుకంటే మీరు లేనిది కుటుంబం లేదు, అంతే. సో చాలామంది తల్లులు, ఇక్కడ కూర్చున్న తల్లులకు పెద్దవారు పిల్లలు అయిపోయారు, పెద్దలు ప్రయోజకులు అయిపోయారు, మనవలు మనవరాలు వచ్చారు. మీ ప్రయాస చాలా గొప్పది. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వచనాలు, ఈమెలో ఉన్నట్టు చూస్తే కేర్ అంటే జాగ్రత్త, పిల్లల పట్ల జాగ్రత్త. ఆయన ఏకోజామున లేచి పిల్లలకు ఆహారము సిద్ధపరచడం. ఆమె బలముగా పనిచేసేటువంటి తత్వం, అంటే హార్డ్ వర్క్. చూద్దాం దేవుడారా కొన్ని వాక్య భాగాన్ని. 17వ వచనం, ఆమె నడుకొట్టు చేత నడుము బలపరుచుకొని, అంటే హార్డ్ వర్క్ చేసేటువంటి గుణం ఆమెలో ఉంది. తర్వాత దేవుడారా, బలము ఘనత ఆమె వస్త్రములు, అంటే ఆమెకు గుణవతైన భార్యగా ఆమె ఉండటానికి కారణం, లేకపోతే అది అలా ఉండటానికి ఏంటంటే ఆమెలో అంటే బలము అనేటువంటి ఘనత. ఏం బలము? భౌతిక బలమే కాదు, ఆధ్యాత్మిక బలము కూడా. తర్వాత ఆమె ఎలాంటి స్టోరీస్ చెప్తుంది, కథలు చెప్తుంది. స్టోరీస్, జ్ఞానము గల ఉపదేశం. ఎప్పుడైనా నీ పిల్లలు కూర్చోబెట్టుకొని చెప్పావా? జ్ఞానం గల ఉపదేశం. ఆ ఉపదేశం నువ్వు ఉంటే కదా. అమెరికాలో ఉన్నట్టు హ్యానా మనోరాలు అనేందంట, జీసస్ ఎందుకు ఆయన అంత కృషిపోయాడు శిలువ మీద, అంత రక్తం కారుతుంది, ఎందుకు మమ్మీ నాకు ఆ విషయం చెప్పు అని క్రూసిఫిక్షన్ గురించి అడుగుతాయంట. తల్లి చెప్పాలంట, ఎందుకు ఆ శిలువ మీద అంత ఇదిగా ఉంటాడు, క్రూసిఫిక్షన్ జీసస్ చాలా అని. సో జీసస్ దీని కొరకు, మన పాపముల కొరకు అని స్టోరీ చెప్పడం ప్రారంభిస్తుంది. సో ప్రతి నైటు బెడ్కి వెళ్ళగానే నిద్రపోవటానికి జీసస్ క్రాస్ గురించి చెప్పు అని అడుగుతాయంట. ఈమెకు ఎలిజబెత్కు ఎప్పుడు ఏమి క్రాస్ గురించి అడుగుతుంది అని క్రాస్ గురించి చెప్పిన తర్వాత నిద్రపోతాం. నెక్స్ట్ డే మళ్ళా క్రాస్ గురించి నాకు చెప్పు పండుకునే టైంలో. తర్వాత ఇంకొక అబ్బాయి బాబు మాత్రం, జాస్వా మాత్రం, మమ్మీ ఆయన క్వశ్చన్లు, విపరీతమైన క్వశ్చన్లు వేస్తే ఆన్సర్ చెప్పలేక అల్లాడిపోతున్నాను. పిల్లలు కొంతమంది క్వశ్చన్లు వేస్తారు, క్వశ్చన్ ఏంట, వీడికి ఎలా చెప్పాలని అర్థం కాలేక. సో తల్లులుగా ఏం చేయాలి? జ్ఞానము గల ఉపదేశం, గుడ్ స్టోరీస్. దొంగోడు ఆయన దొంగోడు సంగతి కాదు, బైబిల్లో ఉన్నటువంటి స్టోరీస్ చెప్పాలి. మమ్మీ కొంతమంది ఏమవుతుంటే దయ్యాల కథలు చెప్పు, దయ్యాల కథలని. దయ్యం ఎక్కడొచ్చా అనగానే ముందు భయపడుతుంటుంది. అవి కాదు, బైబిల్ స్టోరీస్ చాలా ఉన్నాయి. సో జ్ఞానము గల ఉపదేశం నీ నోటి నుండి రావాలి. ఆమె పనిచేసింది. జ్ఞానము కలిగి తన నోరు తెరుచును, కృపగల ఉపదేశం ఆమె బోధించును. ఆమె బోధించాలంటే నువ్వేం చేయాలి? ఆ ఉపదేశాన్ని నువ్వు సంపాదించుకోవాలి. ఇంకా ఆమెను చూసినట్లయితే ఆమె తన ఇంటి వారి నడతను బాగుగా కనిపెట్టును. ఎవరు ఏం చేస్తున్నా అని గుర్తుపట్టాలను. ఒక తల్లిగారికి నేను పోయి చెప్తే, లేదన్నా చాలా మంచి వాళ్ళన్నా,
ఇంకా మంచోళ్ళు నాకు నేనేం చెప్పుకుంటావు? ఎస్, వాళ్ళు మంచోళ్ళు అనుకున్నాం. నడతలను కనిపెట్టాలా లేదా? వాళ్ళు ఏంటి అనేది గుర్తెరగాల లేదా? కొన్నిసార్లు మనకు అందరికీ తెలిసిన తర్వాత మనకు తెలుస్తుంది, అంత అర్థం కాదు. ఊరు వాళ్ళంతా తెలిసిపోతుంది, అప్పుడు మనకు అంత కూడా తెలియదు. ఇదేంది నాకు అర్థం కాని విషయం దేవుడు ఎంతవరకు. బయటి వాళ్ళందరికీ తెలిసి అనుకుంటుంటారు, కానీ మన ఇంట్లో ఉండే వాళ్ళు మనకు అర్థం కాదు, మనకు తెలియదు. మన పిల్లల కంటే ఏరే వాళ్ళు అనుకుంటుంటారు, కానీ ఇంతవరకు రాదు. ఎందుకు? మన పిల్లల యొక్క నడతలను కనిపెట్టవరు. ఎలాంటి నడత? కొంతమంది పిల్లలు తప్పు చేస్తే భయపడుతుంటారు. ఇట్లా అంటే ఏంది? ఏదో తప్పు చేశారు. పిల్లల యొక్క నడతలు గుర్తుపెట్టి సరిచేయాలి. సరిచేయకపోతే వారి దుఃఖాన్ని కలగజేస్తారు. వారి నడతలు కనిపెట్టాలి, ప్రార్థన చేయాలి. వారు ఏంటి అని వారి మీద ఒక ప్రార్థన కంచె వేయాలి. వారు ఎక్కడ తప్పిపోతున్నారో, తప్పిపోతారు తప్పనిసరిగా. దేవుడు పర్ఫెక్ట్గా ఉంటారని ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉండాలని కాకండి. పిల్లలు తప్పులు చేస్తారు, తప్పుల ద్వారా నేర్చుకుంటారు. అన్ని తప్పులు చేయాలని నేను ప్రోత్సహించటం లేదు. మనం తప్పులు చేయకుండా పెరిగామా? వీళ్ళు అనుకుంటాను, అయితే మనం కూడా తప్పులు చేయొచ్చా? కాదు. కంటే మన పిల్లల యొక్క నడవడికను, వారి ప్రవర్తనను, వారి నడతలు, వారి మాటలు, ఎప్పుడైతే బూతులు మాట్లాడుతూ ఏదైనా మాట వెంటనే కట్ చేయాలి. ఇంటన్నా వినపడుతున్నాయా మన క్రైస్తవ కుటుంబాల్లో బూతులు? నేను పాస్టర్ గారు నాకేం మారలేదు, వాళ్ళేం మారతారంటావా? ఇప్పుడు పిల్లల్ని అడుగుతా, యథార్థంగా చెప్తారా మీ తల్లి నీ బూతు మాట్లాడుతుంది అంటే? మీ తల్లులు నిజంగానే బూతులు మాట్లాడుతున్నారా అని నేను సీక్రెట్గా అమెరికాలోగా ఏం చేస్తారంటే, పిల్లలు ఏం చేస్తారంటే, ఎట్లా చూస్తున్నారు మీ డాడీ మమ్మీ అని అడుగుతారంట, ఇంటర్వ్యూ చేస్తారంట. అట్లా ఒకవేళ మీ పిల్లల్ని అడిగానుకో, వాళ్ళు ఖచ్చితంగా చెప్పారనుకో, మీ స్వభావం బయటపడితే నేనేం చేయలేను కదా. తల్లులుగా మనం వాడే మాటలు కానీ, మన మాట్లాడే భాష, కుటుంబంలో భార్యాభర్తలు మాట్లాడుకున్నటువంటి ఆ సంభాషణ ప్రేమపూర్వకంగా మంచిగా ఉన్నట్లయితే, మంచి యొక్క పద్ధతిగా ఉన్నట్లయితే పిల్లలకు అదే వస్తాయి. ఒక లేడీ మా దగ్గరకు వచ్చి ఏమండి అనుకుంటుంటే, ఒక అమ్మగారు, ఏమండి అనుకోవడం కాదు అది, మీరు పేరు పెట్టి పిలుచుకోవాలను, పిలవండి అనింది. రాదు, అలవాటు ఉంది. ఫస్ట్ నుండి ఏమండి అలవాటు అయింది. ఇది బాగానే ఉంది అని మా దగ్గర నేర్చుకొని ఆ భర్తను పోయి ఏమండి అంటుందంట. బాగానే నేర్చుకున్నావు ఏమండి అని, నా కోపం మీద నీళ్లు చల్లుతున్నావు అన్నాడంట. అంటే నేను ఇంతకుముందు ఇలా ఉండేదాన్ని కాదు, ఎదురించి మాట్లాడేదాన్ని. నా భర్త ఏదంటే దాన్ని తిరిగి నేను అనేదాన్ని, నా భర్త తిడితే నేను మళ్ళీ తిరిగి తిట్టేదాన్ని. ఇప్పుడు అలా లేను, ప్రేమపూర్వకంగా మాట్లాడుతున్నప్పుడు నా కుటుంబంలో చాలా ప్రశాంతంగా ఉండగలుగుతుందని. అది ఎక్కడ మనం నేర్చుకునే దాన్ని బట్టి. కనుక దేవుని బిడ్డలారా, మన పిల్లలను, వారి నడతలను కనిపెట్టాలి. ప్రమాదంలోకి వెళ్ళకముందే, నష్టం ఎక్కువ జరగకముందే, చిన్నతనంలోనే వారిని క్రమంలో పెంచాలి. కనుక దేవుడు ఎన్నో విషయాలు బైబిల్ గ్రంథంలోనే మొట్టమొదటగా తల్లులు, తండ్రులు, కుటుంబం, పిల్లలు మన దేవునిలో ఎదిగితే దేవుడే అట్టి జ్ఞానం ఇచ్చి మంచి తల్లిగా ఉండటానికి ప్రభు మహాకృపను చెప్తాడు. మహాకృప చెప్తాడు ఆయన మీద ఆధారపడితే. అప్పుడు ఒక మంచి తల్లిగా దేవుడు కొత్త కొత్త తలంపులు చక్కగా ఎలా నడుచుకోవాలన్నా పరిశుద్ధాత్మ ద్వారా పొందుకొని అతి చక్కటి తలంపులతో మీ బిడ్డలను పెంచగలగవచ్చు. అది కృప ద్వారా, దేవుని కృప ద్వారా. ఒక కన్నీరు కార్చి ఒక మంచి తల్లిగా నేను ఉండాలంటే నేను ఏం చేయాలి, ఎలా మాట్లాడాలి, ఎలా నా పిల్లల్ని పెంచాలి, ఎలా క్రమశిక్షణలో ఉంచుకోవాలి, ఎలా నీ మాదిరి చూపించాలి అని ప్రభు మీద ఆధారపడితే ప్రభు అద్భుతంగా నీకు సహాయం చేస్తాడు. ఒకవేళ నీ పిల్లలను సరిగా నువ్వు పెంచలేకపోతే ఫెయిల్యూర్ మదర్,
బ్యాడ్ మదర్. గుడ్ మదర్గా ఉంటావో బ్యాడ్ మదర్గా ఉంటావో నీ ఇష్టం. దేవుడు వాక్యం దీవించిన గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగలటువంటి మా తండ్రి, నీకు స్తోత్రములు నాయనా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా నాయన. ఒక మంచి తండ్రిగా, ఒక మంచి తల్లిగా ఉండాలని ఆశపడుతున్న ప్రతి బిడ్డను ప్రభువా మీరు ఆశీర్వదించండి నాయన. నిజమే, తల్లులు చేసినటువంటి త్యాగం చాలా గొప్పది నాయన. తల్లులుగా ప్రభువా నా తండ్రి, ఈ లోకములో అనేక మంది బిడ్డలు ఉన్నత స్థితిలో ఉన్నారు అంటే తల్లుల యొక్క పాత్ర, వారి త్యాగమే నాయన. తల్లి ప్రేమ ఎన్నడూ మరవలేంది ప్రభువా, అపారమైంది మీ ప్రేమ ద్వారా మీ ప్రేమను తల్లులు పొందుకొని నాయన అటు కృపలో నడుచుటకు నాయన సహాయం చేయమని నాయన. ప్రతి తల్లిని ప్రభు నిండారుగా మీరు ఆశీర్వదించమని నాయన. ఈ మదర్స్ డేని ప్రభు నా తండ్రి దీవెనకరంగా చేయండి నాయన. తల్లుల యొక్క త్యాగాన్ని బిడ్డలు గుర్తించి వారిని ప్రేమించి వారిని హానర్ చేయడానికి సహాయం చేయమని వందనాలు చెల్లిస్తూ యేసు ప్రశస్తమైన నామంలో ప్రార్థించి విడుకొంచిన మా పరమ తండ్రి. ఆమేన్.